వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాబుకి కుల సేవ రాజకీయాలు చేయడం వెన్నతో పెట్టిన విద్య. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు విమర్శ. ఇంటింటికి శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టీకరణ. పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలి. సిపిఐ పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా ఖారత్ డిమాండ్. తూతూ మంత్రంగా భద్రాద్రి గోదారమ్మకు నది హారతులు. అడుగడుగునా కనిపించిన సిబ్బంది నిర్లక్ష్య ధోరణి. ఇక డీటెయిల్స్ చూస్తే, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి కుల సేవ రాజకీయాలు చేయడం వెన్నతో పెట్టిన విద్య అని వైసీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు విమర్శించారు. రేపల్లెలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేపల్లె నియోజకవర్గ పరిధిలోని చెరుకుపల్లి మండలం ఉప్పలవారిపాలెంలో 10వ తరగతి విద్యార్థి అమర్నాథ్ హత్యపై సీఎం జగన్ స్పందించారని, బాధిత కుటుంబానికి అండగా నిలవాలని ఆదేశించి 10 లక్షల చెక్కును పంపారని తెలిపారు. తాము బాధితులను పరామర్శించి వచ్చిన 4-5 గంటల వ్యవధిలోనే 10 లక్షల రూపాయల చెక్కును పంపడం, సీఎం నిబద్ధత, బాధల్లో ఉన్న ప్రజల పట్ల స్పందించిన తీరు ప్రశంసనీయమని కొనియాడారు. బాధిత కుటుంబం తమ కుమారుని కోల్పోయి బాధల్లో ఉంటే ఓదార్చాల్సింది పోయి వారిని రోడ్లపైకి తీసుకురావడం చంద్రబాబు నీచ రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ఎల్లో మీడియాలో నిందితులను పట్టుకోలేదని రాయడం దుర్మార్గమని అన్నారు. ఈ ఘటనలో ఎలాంటి రాజకీయం, కుల నేపథ్యం లేనప్పటికీ టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ చంద్రబాబు డైరెక్షన్ లో కుల సేవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. చేతనైతే సాయం చేయాలే కానీ రాజకీయాలు చేసి ఓట్లు రాబట్టుకోవాలని చూడడం దుర్మార్గమని దుయ్యపట్టారు. ఈ సమావేశంలో గౌడ కార్పొరేషన్ చైర్మన్ కామినేని కోటేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ యార్లగడ్డ భాగ్యలక్ష్మి మదన్, పార్టీ పట్టణ అధ్యక్షుడు గడ్డం రాధాకృష్ణమూర్తి, పార్టీ చెరుకుపల్లి మండల కన్వీనర్ ఏడుకొండలు రెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు చిత్రాల ఓబేద్ తదితరులు పాల్గొన్నారు. మా బాధిత కుటుంబం సంతోషంగానే ఉంది. మేము ఇచ్చినట్టు ₹1,00,000 ఎవరైతే మృతుడు అమర్నాథ్ ఉన్నాడో వాళ్ళ యొక్క సిస్టర్ ఆ అమౌంట్ తీసుకోవడం కూడా జరిగింది. మేము బయలుదేరిన వెంటనే ఆ ఊరికి సంబంధం లేని వ్యక్తి, ఆ కుటుంబానికి సంబంధం లేని వ్యక్తి, ఎక్కడో బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆ పాప చేతిలో ఉన్నటువంటి నేను ఇచ్చినటువంటి ₹1,00,000 విసిరి రోడ్డు మీద కొట్టడం జరిగింది. ఇది ఎంతవరకు పద్ధతి, ఎంతవరకు ధర్మం అనేటువంటిది ఒక్కసారి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలనే ప్రశ్నిస్తున్నాను. మేము వెళ్ళాం అధికార పార్టీగా, ఒక బాధిత కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము వెళ్ళాం, ఒక భరోసాను కల్పించాం, ఒక నమ్మకాన్ని కల్పించాం, బయలుదేరడం జరిగింది. తదనంతరం జరిగిన పరిణామాల్లో నేను ఇచ్చినటువంటి డబ్బుని రోడ్డు మీద విసిరేయటమే కాకుండా శవ రాజకీయాలకు తెరలేపినటువంటి పరిస్థితులు, శవ రాజకీయాలు చేయటం ప్రశాంత అర్హత మీకు లేనే లేదు. కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. ఓ బాధ్యత కలిగినటువంటి అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా మేమందరం వెళ్ళాం. ఆ కుటుంబానికి అడిగినటువంటి ప్రతి ఒక్క అంశం మీద కూలంకషంగా చర్చించాం. ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పడం జరిగింది. ఒక అంగన్వాడీ ఆయా కానివ్వండి, అంగన్వాడీ టీచర్ గారి అర్హతను బట్టి ఒక ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాం, ఇంటి స్థలం ఇస్తానని చెప్పాం, ఇల్లు శాంక్షన్ చేస్తానని చెప్పాం, ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఆర్థిక సాయం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా నా వంతుగా నేను సహకారం చేయడం జరిగింది. ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఆ కుటుంబానికి అండగా లేనటువంటి ప్రస్తావన కానీ సంఘటన కానీ ఏముంది? 24 గంటల ముద్దాయిలు అరెస్ట్ చేసి ఆ కుటుంబం అన్ని రకాలైనటువంటి భరోసాను కల్పించాం. ఈ అంశాలను పక్కన పెట్టి నీ ధోరణిలో నువ్వు కులాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరైనది కానే కాదు. నువ్వు కుల ప్రస్తావన ఎత్తే కాబట్టి వాళ్ళు మేము మాట్లాడుతున్నాం. గతంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు అధికారంలో రేపల్లె నియోజకవర్గంలో ఉన్నప్పుడు గుడ్డిగా ఏ కులం అనేది కుల ప్రస్తావన లేకుండా మా ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి చెబుతున్నారు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనకు రాజకీయాలు చేయాలి. ఆ దిశగానే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు వారికి చెందే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఏ విధంగా అయితే
మాట్లాడేమో అదే విధంగా అదే విలువలతోటి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఏదైతే ఒక డైరెక్షన్ ఇచ్చారో ఆ డైరెక్షన్కి అనుగుణంగానే మేము పని చేస్తాం. ఆ క్రమంలోనే ప్రజల వద్ద విశ్వాసాన్ని పొందుతామనేటువంటి సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నటువంటి వ్యక్తులం. అంతేగాని ఎక్కడో ఏదో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగితే దాన్ని అడ్డం పెట్టుకుని మీకులాగా శవరాజకీయాలు చేసేటటువంటి నైజం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్సీపీలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఉండదని చెప్పేసి తెలియజేయడమే కాకుండా మీకులాగా షో రాజకీయాలు శవరాజకీయాలు చేయడం కాదు. సంఘటన జరిగిన 24 గంటల లోపే ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కుటుంబాన్ని మా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పెద్దలందరం కూడా వెళ్ళి మేము పరామర్శించినటువంటి ఒక 5 గంటల్లోనే మా ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయలు చెక్. దేశంలో ఇంటింటికి శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా మరిపేడ మిషన్ భగీరథ తాగునీటి గ్రిడ్లో నిర్వహించిన మంచినీళ్ల దినోత్సవ పండుగ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి మిషన్ భగీరథ గ్రిడ్ను సందర్శించారు. నీటి శుద్ధీకరణకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కృష్ణా గోదావరి జలాలను తీసుకొచ్చి శుద్ధి చేసిన మిషన్ భగీరథ పనులకు 40,000 కోట్ల ప్రతిపాదనలు చేపట్టి 32,000 కోట్లతోనే పనులు పూర్తి చేశామన్నారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి జలజీవన్ మిషన్ పథకం కింద అమలు చేస్తోందని ఎద్దేవా చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ తాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకమే మిషన్ భగీరథ అని అన్నారు. మహిళలకు నీళ్లు మోసే బాధ పొయ్యి కాడికే నీళ్లు తెచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, శాసనసభ్యులు శంకర్ నాయక్, రెడ్డి నాయక్, జడ్బీ చైర్మన్ కుమారి అంగోత్ బిందు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్, జిల్లా కలెక్టర్ శశంక, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, మిషన్ భగీరథ బృందం తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం బాగా చేసింది. వాళ్ళు 35 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. మనం 19,000 కోట్లను ఇవ్వాలని ఒక రికమెండేషన్ చేసి ₹1 ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం. ఇవ్వకుండా ఎన్నడో చేసిన బోర్లని లాగించిన ఉత్తరప్రదేశ్ లో, గుజరాత్ లో 2,000 కోట్లు ఇచ్చింది, మధ్యప్రదేశ్ లో 2,000 కోట్లు ఇచ్చింది, రాజస్థాన్ లో 2,000 ఇచ్చింది. మన తెలంగాణ 19,000 కోట్ల నీతి ఆయోగాలు రిపోర్ట్ చేస్తే ₹1. ఇంత చెత్త కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కూడా చూడలేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మన ఊళ్ళల్లో మనకు కనిపించే లైన్మెన్ కావచ్చు, ఒక సర్పంచ్ గా, ఒక ఎంపీటీసీగా కొన్ని ఇళ్లకు నీళ్లు రాకపోవచ్చు కొన్ని రోజులు, లేకపోతే ఎక్కడో లైన్ పగిలిపోతానో ఇంకేదైనా ఇబ్బంది అయితేనో కొద్దిగా తక్కువ రావచ్చు. కానీ ప్రతిరోజు కూడా నిరంతరం 24 గంటలు కూడా శుద్ధి చేస్తేనే ఈరోజు ఇన్ని ప్రాంతాలకు, ఇన్ని చోట్లకి మనము నీరు అందించగలుగుతా ఉన్నాము. ఇక్కడికి వచ్చిన అతిథులందరూ కూడా దీనికోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి, ప్రతి ఒక్క ఇంజనీర్కి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వారికి అభినందనలు తెలపాల్సిన అవసరం ఉంది. చాలా అనిపిస్తుంది, మంచినీళ్లే కదా కనీసం. మరి ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్రం మొత్తానికి కూడా మంచినీటి సరఫరా చేస్తున్న గౌరవ మంత్రి గారు మనతో ఉండడం కూడా చాలా గొప్ప విషయం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మహబూబాబాద్ సంబంధించిన బలగం మొత్తం కూడా ఇదే వేదిక మీద ఉంది. ఈరోజు మనము దళిత బంధు లాంచ్ అప్పుడు మహబూబాబాద్లో ఈ దృశ్యం చూడగలిగాము. మళ్ళీ ఈరోజు మంచినీళ్ళ పండుగ రోజు ఈ దృశ్యం చూస్తూ ఉన్నాం. మనం ఈ సభకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ప్రతి ఇంటికి, ప్రతి గడపకి శుద్ధి చేసిన నీటిని పడిన కష్టం, దాని వెనుక దాగున్న మేధస్సు, దాని వెనుక దాగున్న సంకల్ప బలం ప్రతి ఒక్కరికి కూడా అర్థం కావాలన్న గొప్ప ఉద్దేశంతో ఈరోజు మంచినీళ్ల పండుగని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఒక బిందెడు నీళ్లకే మనము అబ్బురపడిన రోజు నుంచి, ఒక బిందెడు నీళ్ల కోసం కొట్లాడిన సందర్భాల నుంచి ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్న పాల నుండి ఇంటెక్ వెల్ ఉంటుందండి. మనకు రా వాటర్కి వచ్చే టర్బిన్ బట్టి మొదట మేము ఇక్కడ జాబ్ టెస్ట్ చేస్తాము. ఇక్కడ ఆప్టిమమ్ డోసేజ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆప్టిమమ్ డోసేజ్ని మేము అక్కడ ఆలం హెల్పర్స్కి, ఇంజనీర్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం. దాని ప్రకారం వాళ్ళు డోసేజ్ సెట్ చేసి అక్కడ డోసేజ్ ఇస్తారనమాట.
దాని ప్రకారమే మనకు నెక్స్ట్ సిఎఫ్ఎల్ అని ఉంటుంది. ఆ సిఎఫ్ఎల్ టర్మినిటీ ఎంత వస్తుంది ఏందనేది కూడా 24 గంటలు మేము అంటే ఎవ్రీ 1 అవర్ ఒకసారి ప్రతి ఒక్కటి చెక్ చేస్తూ ఉంటాం. పోస్ట్ క్లోరినేషన్ జరుగుతుంది, ప్రీ క్లోరినేషన్, పోస్ట్ క్లోరినేషన్, ప్రీ క్లోరినేషన్. క్లోరినేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే డిస్ఇన్ఫికేషన్, బ్యాక్టీరియాని కిల్ చేయడం కోసం క్లోరినేషన్ అనేది చేస్తుంటారు అన్నమాట. ఈ సంపుల్ మనకి క్లియర్ వాటర్ అంతా కూడా సంపులో రిజర్వాయర్గా ఉంటుంది. ప్రొసీజర్ మనకు అంటే ఇక్కడ ఉన్నటువంటి టర్బిడిటీ చెక్ చేస్తాం, కండక్టివిటీ, pH, ఆల్కలైనిటీ, టోటల్ హార్డ్నెస్, క్లోరిన్, ఇవన్నీ మనకు మైక్రోబయాలజీ టెస్ట్లు ఉంటాయి. కాబట్టి అంటే ఆ నీటిలో మన శరీరానికి కావాల్సిన లవణాలన్నీ ఉన్నాయి. ఇంకోటి ఎంతైతే కావాలో అంతే అడిగింది, కానీ ఇందులో మాత్రం అవసరానికి మించి ఉన్నాయి. కాబట్టి అధిక సంగ్రహ లవణాలు దూరండి. పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్ గృహాలు పెంచాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ బస్సు జాతర ప్రారంభ సభలో ఆమె మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం భూమిపై నివసించే ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉందని, ఆ హక్కు ప్రకారం పట్టాలు ఇవ్వాలని, ఇండ్ల కోసం పోరాటం చేస్తున్నామని, పేదలకు అండగా ఉంటామని అన్నారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన వారిని వదిలి పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చడం దారుణమని, అధికారులు, పోలీసులు తమ వైఖరిని మార్చుకోవాలని కోరారు. పేదలు వేసుకున్న గుడిసెలపై పోలీసు వర్గాలు దాడి చేయడంతో నిరాశ్రయులైన పేదలను తమ పార్టీ బృందం పరామర్శించిందని తెలిపారు. 58 జీవో ప్రకారం దరఖాస్తు చేసుకున్న పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని కోరారు. బస్సు జాతర ఈ నెల 27న రంగారెడ్డి జిల్లాలో ముగుస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పేదలు వేసిన గుడిసెలను అధికార వర్గాలు చేసిన దాడిలో గుడిసెలు కోల్పోయి నిరాశ్రయులైన పేదలను బస్సు యాత్ర బృందం సందర్శించి భరోసా ఇస్తుందన్నారు. ముందుగా సిపిఎం కార్యకర్తలు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బస్సు యాత్ర కన్వీనర్ సుంకరి వీరయ్య, జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, బస్సు యాత్ర బృందం పాల్గొన్నారు. जैसे हमारे मुख्यमंत्री केसीआर जी, उनके ऊपर बहुत प्रेशर है, बहुत दबाव है, पैसा नहीं दे रहे हैं, झूठ बोल रहे हैं. ये किशन रेड्डी जी आए यहाँ और एक पुलुंदा बांध लिया झूठ का. कितने लाखों करोड़ रुपया तेलंगाना को दिया. किशन रेड्डी जी, मेरा एक सवाल है, माफ कीजिए, ये आपका बाप का पैसा है क्या? ये लोगों की टैक्स का पैसा है, संविधान का अधिकार का पैसा है. तेलंगाना को तुमने पैसा नहीं दिया और यहाँ करके तो पैसा दिया. तो मैं समझती हूँ कि यहाँ की सरकार के ऊपर दबाव है. आया सब तो काटू है किशन रेड्डी जी, आया सब तो काटू है. किसका पैसा है? तुम्हारे पुलिस ने हमारे महिलाओं को पीटा. हम कहना चाहते हैं, ये झुग्गी वही वापस जाएंगे या ऑल्टरनेटिव दो, ऑल्टरनेटिव जगह दो, वरना ये लाल झंडा की लीडरशिप में हम लोग झुग्गी वही बसाएंगे. ये मैं कहना चाहती हूँ, क्योंकि पुलिस को जो हमारे महिला के ऊपर पुलिस ने जो लाठी मारा, हम उसको कभी भूल नहीं सकते हैं. और हमारी शक्ति है. लोग कहते हैं हाथी, जो एलिफेंट है ना, हाथी, वो अपना शक्ति नहीं पहचानता, कितना ताकतवर है. लेकिन आज इस लाल झंडा ने हमें सिखा दिया है कि एक गरीब औरत की शक्ति कितनी है, एक गरीब औरत की ताकत कितनी है. और उस ताकत को लेकर ये लाल झंडा आपके हाउसिंग के अधिकार के लिए, आपकी लाइफ ऑफ डिग्निटी के अधिकार के लिए, महबूबाबाद कितना ताकतवर है. लेकिन आज इस लाल झंडा ने हमें सिखा दिया है कि एक गरीब औरत की शक्ति कितनी है, एक गरीब औरत
कि ताकत कितनी है, और उस ताकत को लेकर ये लाल झंडा आपके हाउसिंग के अधिकार के लिए, आपकी लाइफ ऑफ डिग्निटी के अधिकार के लिए महबूबाबाद और पूरे तेलंगाना में संघर्ष जोड़ करके हम जीतेंगे, हम पीछे नहीं हटेंगे, हम जीतेंगे। ये हमारा नारा है। आपकी शक्ति, आपकी यूनिटी, आपकी स्पिरिट जिंदाबाद। मेरे प्रिय साथियों, हमारी जीत निश्चय है। बहुत बहुत इनकलाबी मैं अभिवादन करती हूँ। इनकलाब जिंदाबाद, हमारी यूनिटी जिंदाबाद। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి రామయ్య సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా భద్రాద్రి రామయ్య సన్నిధిలో అధికారులు, అర్చకులు గోదావరమ్మకు నదీ హారతులు ఇచ్చారు. ఇన్ని రోజుల వరకు ఆలయ ఈవో రమాదేవి పర్యవేక్షణలో ఘనంగా జరిగిన ఉత్సవాలు గోదావరమ్మకు నదీ హారతుల వేళ ఆలయ ఈవో లేకపోవడంతో సిబ్బంది నిర్లక్ష్య ధోరణి కనపడింది. భక్తుల నడుమ అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించాల్సి ఉండగా తూతు మంత్రంగా పూర్తి చేశారు. గోదావరి ప్రాంతం మొత్తం చీకటిగా ఉన్నప్పటికీ దేవస్థానం అధికారులు లైటింగ్ ఏర్పాటు చేయలేదు. చీకటిలోనే హారతులు అందించి మమ అనిపించారు. భక్తుల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించాల్సిన నదీ హారతులు ఉత్సవాన్ని సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తూతు మంత్రంగా జరిపి చేతులు దులుపుకున్నారు. ముందుగా గోదావరమ్మకు పూజలు చేసిన అర్చకులు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీరామనామ మంత్రాల నడుమ హారతులు అందించారు. తెలంగాణ తల్లి మెడలో మళ్ళీ పరుగుల గోదారి, మా పరేటి గోదారి. జై శ్రీరామ్. ఓం అర్ఘ్యం సమర్పయామి, ఓం అర్ఘ్యం సమర్పయామి, ఓం పుష్పాన్ని సమర్పయామి, ఓం ధూపమాత్రాపయామి, ధూపమాత్రాపయామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అర్హత లేని వారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో నివాసం ఎలా ఉంటారని వెంటనే వారిని ఖాళీ చేయించాలని కోరుతూ సూర్యాపేట జిల్లా మోతే మండలం అప్పన్నగూడెంలో పేదలు నిరసన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్న పేదలపై రవిపహాడ్ ఎంపీటీసీ సండ్ర పద్మ భర్త మధు బీఆర్ఎస్ గ్రామ నాయకులు కళ్లలో కారం పోసి పిడుగుద్దులు గుద్దారు.
మహిళలు వృద్ధులని చూడకుండా విపరీతంగా కొట్టారు. పోలీసులు చేరుకొని ఆందోళనకారులను శాంతింపజేశారు. అనంతరం పేదలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో టెంటు వేసి వంటవార్పు చేసుకుని నిరసన వ్యక్తం చేశారు. వీరికి సిపిఎం మండల నాయకుడు వెలుగు మధు చెగువేరా, కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకుడు సుధాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సోమగాని జానకిరాములు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన కమిటీ మండల ప్రధాన కార్యదర్శి వీరమల్ల వెంకట్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మట్టిపల్లి సైదులు, నాయకులు శీలం సతీష్, సాయికృష్ణ, రాములు, సండ్ర మధు, పొడపంగి దుర్గమ్మ, రమేష్, అలివేలు, కల్లెపల్లి సుగుణమ్మ, గోపి, రమణ, సండ్ర రజిత, పెరుమండ్ల ఎల్లయ్య, నాగమణి పాల్గొన్నారు. గీసన్ రారు మీరు ఈ చుట్టూ కూర్చోరు, కొంచెం ఈ చుట్టూ కూర్చోరు, ఇక్కడ కూర్చోరు, కొంచెం గిన్నె కనబడాలి నాకు, గిన్నె ఇవన్నీ కనబడాలి నాకు. పాటు డబుల్ బెడ్రూమ్ గురించి గొడవలు అవుతున్నాయి. పని కూడా పల్లకి ఇచ్చారండి. రాయపాడు సర్పంచ్ రాయపాడు మీఊరానికి ఎట్లా అమ్ముకున్నారు? మీఊరానికి ఇల్లొద్దురా, ఇల్లొద్దా? మీఊరు సర్పంచ్కి ఇల్లొద్దా? వీళ్ళకి వద్దు, ఇళ్ళకు ఇల్లొద్దు. వీళ్ళకి ఆయన తీసుకొని వాళ్ళకి అమ్ముకుంటారు. మంచినీటి సమస్య పరిష్కరించాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కలివేరులో మహిళలు రోడ్డు ఎక్కారు. గ్రామంలో గత కొంతకాలంగా మంచినీటి సరఫరా కొరత ఏర్పడినా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ధర్నాకు దిగారు. చెర్ల భద్రాచలం రహదారిపై కలివేరు వద్ద రోడ్డుపై బైఠాయించారు. మంచినీటి కొరత తీర్చాలంటూ నినాదాలు చేస్తూ గంటపాటు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ దశాబ్ది వేడుకలు చేసుకుంటున్న వేళ రాష్ట్ర ప్రభుత్వానికి తమ గ్రామంలోని మంచినీటి ఇబ్బందులు కనపడడం లేదా అని ప్రశ్నించారు. మహిళల ఆందోళనతో సుమారు గంటకు పైగా ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు చొరవ తీసుకోవడంతో మహిళలు శాంతించారు. కాగా మంచినీటి వేడుకల్లో మహిళలు రాస్తారోకో చర్చనీయాంశంగా మారింది. నిర్మల్ జిల్లా బైంసాలోని పులేనగర్లో జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు ఏఎస్పీ సుభాష్ కాంతిలాల్ పాటిల్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. శాంతి భద్రతల చర్యల్లో భాగంగానే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించినట్లు పట్టణ సిఐ ఎల్ శ్రీను తెలిపారు. నేరాల నియంత్రణ, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే కమ్యూనిటీ కార్డు ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అనుమతి పత్రాలు లేని 93 ద్విచక్ర వాహనాలు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు.
బండి తాళం అక్కడ పెట్టినాం. మేము రోడ్ల మీద వెహికల్ చెక్ చేస్తుంటే ఒక మనిషి వస్తారు, ఒక బైక్ ఆ బైక్ చెక్ చేస్తాం, పైన వేసి పంపిస్తూ ఉంటాం. అదొకటి. మేము జనరల్ పబ్లిక్తో మేము కాంటాక్ట్ కావడానికి విషయానికి ఎవరికైనా బాధ మంచి చెడు ఉంటే పోలీస్ స్టేషన్కి వస్తారు, మ్యాన్ టు మ్యాన్ మాట్లాడిపోతారు. అందరితో మాట్లాడటానికి మాకు అవకాశం దొరకట్లేదు. అందుకనే నిర్మల్ జిల్లా ఎస్పీ గారు ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేసిండు. ప్రజలతో మాట్లాడాలి, పోయి మాట్లాడితే ఆ ఏరియాకి పోయి మాట్లాడి పోలీస్ వైపు నుంచి ఎలాంటి సేవలు ఉంటున్నాయి, ఇంకా మేము పోలీస్ నుంచి ఏం చేయాలి, ఏమైనా మంచి చెడులు ఏమైనా ఉంటే మీ అభిప్రాయాలు తెలుసుకోవడానికి. ప్రతి దాంట్లో కూడా మంచి చెడులు ఉంటాయి మీకు తెలుసు, కొన్ని ఏమైనా ఇబ్బంది అనిపిస్తే కూడా దాన్ని కూడా కరెక్ట్ చేసుకోవడానికి. ఇంకా ఈ ఏరియాకి సంబంధించి మీ పెట్రోలింగ్ రెగ్యులర్ పెట్రోలింగ్ చేస్తుంటాం, పెట్రోలింగ్ సరిపోవట్లేదు, ఏమన్నా తాగుబోతున్న న్యూసెన్స్ ఉంటాయి, ఎవరైనా అమ్మాయిలను వేధించట్లే ఏమైనా ఉంటే కూడా మా దృష్టి తీసుకొస్తారని మేము డైరెక్ట్గా పోలీసు వ్యవస్థ మొత్తాన్ని పబ్లిక్లోకి పోవాలని ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ అనే ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. వరంగల్ నగరంలో జయశాలి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ పీడీ సుందర్ మాట్లాడుతూ ఎండలు తీవ్ర స్థాయిలో ఉండడం వలన బాటసార్లకు ట్రస్ట్ ద్వారా మజ్జిగ పంపిణీ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో మరికొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం సిబిటి స్త్రీల సమాజం గురించి, చిన్నపిల్లల గురించి వివరించారు. యేసుప్రభు చేసిన త్యాగాలను మరోసారి గుర్తు చేస్తూ వివరించారు. ఈ కార్యక్రమంలో సిఆర్టీ వరంగల్ ప్రిన్సిపల్ సదానందం, వైస్ ప్రెసిడెంట్ జి కుమార్, హనుమకొండ ప్రెసిడెంట్ కొమ్ముల అశోక్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. వైబ్రోబల్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జయశాలి ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారు నిర్వహించినటువంటి చక్కటి చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి స్థానికంగా ఉన్నటువంటి ఈ కాలేజ్ ఆఫ్ బయోటెక్నాలజీ వరంగల్ విద్యార్థులు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఎండను లక్ష్య పెట్టకుండా ప్రభు యొక్క కార్యక్రమంలో భాగంగా జయశాలి గారి పిలుపు మేరకు మరి వారిని ఆదర్శంగా చేసుకొని అనేకుల యొక్క దాహాన్ని తీర్చాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దేవునికి మహిమకరంగా జరిగిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలు సమాజ శ్రేయస్సు కోసం మరిన్ని కార్యక్రమాలు చేయడానికి కాలేజ్ ఆఫ్ బయోటెక్నాలజీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని మనం చూస్తూ చిన్ని మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సరోజ ఆశ్రమంలో ఘనంగా పితృదినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గా స్వీట్స్ యజమాని బిడ్రు సుధాకర్ ఆధ్వర్యంలో అక్కడి వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి వేడుక జరుపుకున్నారు. పండ్లు, మిఠాయిలు పంచి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు సరోజమ్మ, సరిత, మాధురి, ప్రకాష్, సాకేత్, కార్తికేయ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలం గుండాల ఇసుక ర్యాంపులో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఇక్కడ ఇసుక వ్యాపారం 3 ట్రాక్టర్లు 6 లారీలుగా విరాజిల్లుతోంది. రాత్రి పగలు తేడా లేకుండా అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతోంది. దీనిని నియంత్రించాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం విడ్డూరంగా ఉందని స్థానికులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బాబుకి కులసేవ రాజకీయాలు చేయడం వెన్నతో పెట్టిన విద్య. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు విమర్శ. ఇంటింటికి శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టీకరణ. పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలి. సిపిఐ పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా ఖారత్ డిమాండ్. తూతూ మంత్రంగా భద్రాద్రి గోదారమ్మకు నది హారతులు. అడుగడుగునా కనిపించిన సిబ్బంది నిర్లక్ష్య ధోరణి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.